అల్లంలో ఆరోగ్య ప్రయోజనాలు అనేకమున్నాయి. ఇది ఒక హెల్తీ హెర్బ్. ఇది అద్భుతమైన హెర్బ్. మార్నింగ్ సిక్నెస్ ను, క్రాంప్స్, కోలాన్ క్యాన్సర్ నివారిస్తుంది. అల్లం శరీరంలో వేడి కలిగిస్తుంది. బాడీకి తగిన ఎనర్జీని అందిస్తుంది. స్టమక్ అప్సెట్, వాంతులు, వికారంను కంట్రోల్ చేయడంలో ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ. ఈ హెర్బ్ ను ఏషియన్ కుషన్స్ లో తప్పనిసరిగా వాడుతారు. అల్లం వంటకాలకు ఉపయోగిస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. అల్లంను వంటకాలకు మాత్రమే ఉపయోగించడమే కాదు, వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అల్లంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. అయితే అల్లంను ఒకే విధంగా తినకుండా వివిధ రకాలుగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. అల్లం టీ. ఒక కప్పు నీటిలో కొద్దిగా అల్లం వేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత క్రిందికి దింపి గోరువెచ్చగా అయిన తర్వాత తేనె, నిమ్మరసం మిక్స్ చేసి తాగాలి. ఇలా తాగడం వల్ల స్టమక్ ను స్మూత్ గా మార్చుతుంది. ఇన్ఫ్లమేషన్ తో ఫైట్ చేస్తుంది. జింజర్ సలాడ్ డ్రెస్సింగ్. మసాలా దినుసుల్లో ఒకటైన అల్లంను వివిధ రకాల సలాడ్స్ కు డ్రెస్సింగ్ గా ఉపయోగిస్తుంటారు. ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, సోయా సాస్ వంటివన్నీ సలాడ్స్ డ్రెస్సింగ్ లో ఉపయోగిస్తుంటారు. తేనె, అల్లం మరో సలాడ్ డ్రెస్సింగ్. వీటిలో న్యూట్రిషన్స్ అధికంగా ఉంటాయి. జింజర్ ఫ్లేవర్ స్టైర్ ఫ్రైస్. హెల్దీ వెజిటేబుల్స్ తో పాటు హెల్దీ హెర్బ్స్ ను ఫ్లేవర్ గా వంటకాలకు చేర్చడం చాలా సింపుల్. సన్నగా తురమడం లేదా కట్ చేసి వంటకాలకు జోడిస్తే మంచి ఫ్లేవర్, రుచితో పాటు పోషక విలువలు పొందుతారు. అల్లం సూప్. ఫ్రెష్ గా ఉండే అల్లంను మెత్తగా తురిమి వంటకాలకు జోడిస్తే స్ట్రాంగ్ గా స్ప్రే ఫ్లేవర్ ఫేవరెట్ సూప్ గా జోడించాలి. గొంతు నొప్పిని, వికారంకు ఉపశమనం కలిగిస్తుంది. అల్లం పికల్. అల్లం తురుముతో హెల్తీ సైడ్ డిష్ తయారు చేస్తారు. సాలాడ్, సుషీ, బిర్యానీ వంటి వాటిలో తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇది ఘాటైన వాసన ఉండటం వల్ల శాండ్విచ్లలో కూడా ఉపయోగిస్తుంటారు. ఇది అన్నం, రోటీలకు మంచి కాంబినేషన్. అల్లం సూప్. వెజిటేబుల్ సూప్ లేదా ఇతర సూప్లలో అల్లం చేర్చాలి. దీన్ని ఓవర్ హీట్ చేయకుండా నేచురల్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. అల్లం రైస్ మరియు ఫిష్. రైస్ కు కొంచెం డిఫరెంట్ గా తయారు చేసుకోవడానికి అల్లం తురుము వేయాలి. తర్వాత జీలకర్రను అన్నం మీద చిలకరించాలి. తర్వాత వండాలి. జింజర్ బేక్స్. ఎప్పుడు స్వీట్స్ తినే అలవాటు ఉంటే టేస్ట్ బడ్స్ కు కాస్త డిఫరెంట్ గా రుచిని చూపించండి. అందుకు జింజర్ బేక్స్ మంచి ఉపాయం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.